హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను చేసేది ఫిష్ ఫ్రై. దీనికి నేను చేప తీసుకున్నది మోసు. ఆల్రెడీ శుభ్రంగా కడిగేసేది. నిమ్మకాయ ఒక కాయ నిమ్మకాయ రసం వేసేసాను. కొద్దిగా ఉప్పు పసుపు వేసి నానబెట్టుకోవాలి. ఒక అరగంట సరిపోద్ది. ఒక అరగంట నానబెట్టుకుంటే మనకి ముక్కకి బాగా పడుతుంది ఉప్పు అదిని. దీని మసాలాలు ఇప్పుడు ప్లేట్ తీసుకున్నాను. దాంట్లోకి కారం, అంటే ఇది ఒక 12 ముక్కలు, అందుకే కారం ఒక 3 స్పూన్లు వేస్తున్నాను. గరం మసాలా, ధనియాల పొడి 2 స్పూన్లు, వరిపిండి. ముక్క ఏంటంటే కరకరలాడుతూ బాగుంటది, క్రిస్పీగా ఉంటుంది. కొంచెం గసగసాలు వేస్తున్నాను, టేస్ట్ బాగుంటుంది. ఆల్రెడీ చేప ముక్కల్లోని ఉప్పు వేసాను, మళ్ళీ కొంచెం మనకి సరిపడగా వేసుకోవాలి. కొంచెం పసుపు, ఆల్రెడీ ముక్కలకి వేసాను, మరి కొంచెం వేస్తున్నాను. వాటర్ వేసుకొని బాగా కలిపేసుకొని కొంచెం ఇలా మొత్తం మసాలా అంతా బాగా కలిపేసుకోవాలి. ఉప్పు కారం మొత్తం అంతా మసాలా మొత్తం అంతా కలిసిపోయిన తర్వాత ముక్కలకి బాగా పట్టేసుకోవాలి. ఇలాగ మొత్తం ముక్కలన్నిటికి పట్టించేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే తర్వాత కూడా ఫ్రై చేసుకోవచ్చు. ఇది ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని ఇలా తీసేసాను, మసాలా మొత్తం అంతా పట్టేసింది. దీన్ని పక్కన పెట్టుకొని కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగిస్తాను. పెట్టింది ఒకసారి ముక్కలకు పట్టించేసాను కదా, ఇలా ఇలా అనుకుంది. ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. 5 నిమిషాలు అయింది, 5 నిమిషాల తర్వాత చూద్దాం. ఒకవైపు ఎగిపోయినాయి కదా, ఇంకోవైపు
ఇది కూడా ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసుకొని ఒక 5 నిమిషాలు మళ్ళీ మూత పెట్టి ఉండిద్దాం. అయిపోయింది. అటు ఇటు కూడాని బాగా వేగినాయి. తీసేసుకోవాలి. ఇంతెర్రగా అయిపోయింది. అలాగే మిగతా కూడా ఇగో ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇదేమో పైన క్రంచీగా ఉంటది, లోపల జ్యూసీ జ్యూసీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. చూసారా? ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలాగుందో నాకు కామెంట్లో పెట్టండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.